బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. కొంతమంది 70 ఏళ్ళు వచ్చినా చక్క కొండలు ఎక్కుతారు. ఎలా ఎక్కుతున్నారు అనుకుంటున్నారు? వాళ్ళు పూర్వజన్మలో ఈ పాదాలు దానం చేశారు, లేక ఎవరైనా పాదాలు లేక నడవలేక బాధపడుతూ ఉంటే భుజం మీద ఎక్కించుకుని కొండెక్కించారన్నమాట. డబ్బులు పుచ్చుకోకుండా, డోలీ కట్టాం అనే పేరుతో డబ్బులు తీసుకోకుండా ఫ్రీగా ఎక్కిస్తే అటువంటి వాళ్ళు ఈ జన్మలో ముసలాళ్ళైనా కాళ్ళు నొప్పులు లేకుండా ఉంటారు. ఇదేం వేళకోళంగా చెబుతున్న మాట కాదు. మనము ఇతరులు నడవడానికి సాయం చేశామంటే మనకి ఆరోగ్యవంతమైన పాదాలు వస్తాయి. రాబోయే కాలంలో దృఢమైన పాదములతో ఎంత దూరమైనా నడవగలిగేటటువంటి శక్తి మనకిస్తాడు. ఒక్కొక్కళ్ళ అదృష్టం 80 ఏళ్ళు వచ్చినా నడుస్తారండి. ఒక్కొక్కళ్ళు 25 ఏళ్ళకే చచ్చిపడిపోతారు. ఒక్కొక్కడు ఉంటాడు ఇక వాడికి అదేం కర్మయోగం కానీ అమ్మ బాబోయ్ హై బాబోయ్ రైల్వే స్టేషన్లో పైకి ఫుట్బోట్ ఎక్కలేకపోతున్నాడు. వాడికి ఇంకా పెళ్ళి అవ్వాల. ఏమిటండి శరీరం? ఇక కారణం ఏమిటంటే పూర్వజన్మలో ఎవరికి సాయం చెయ్యలేదు, నడవడానికి సాయం చేయలేదు, పాదదానం చేయలేదు. అలాగే హస్తదానం, చేత్తో ఎవరికైనా ఊతనిచ్చామంటే వచ్చే జన్మలో బలమైన చేతులు వస్తాయి మనకి. అప్పుడు మనం ఏనుగులు కూడా ఎత్తగలుగుతాం. అంతేగాని ఎవరికి చేయూత ఇవ్వకపోతే పాపం ముసలావిడ ప్లాట్ఫారంలో నడవాలి, ఆవిడ చెయ్యి పుచ్చుకుని నడిపించామంటే అది పుణ్యం. నడవలేక నానాయాతన పడిపోతున్న ముసలి వాళ్ళకి చేయూతనిచ్చి నడిపించామంటే అప్పుడు మనకి ఈ జన్మలోనో కనీసం వచ్చే జన్మలోనో బలమైన చేతులు వస్తాయి. అప్పుడు బలమైన చేతులు కలిగిన వాడు బరువులు మొయ్యగలుగుతాడు, లేకపోతే వాడు బ్యాగ్ వాడే మోసుకోలేడు. ఇలా ఏ అవయవముతో మనము ఇతరులకు సాయము చేస్తామో, లేక ఏ అవయవం మనం ఇతరులకు దానం చేస్తామో ఆ అవయవములు రాబోయే కాలంలో మనకి ఆరోగ్యవంతంగా తయారై కొత్తగా లభిస్తాయి. కాబట్టి దానం ఎప్పుడూ పుణ్యమే. జలదానం, అన్నదానం, అవయవదానం, పాదుకాదానం, భూదానం, ఛత్రదానం, గొడుగులు చెప్పు ఇచ్చినటువంటి వాడు కూడా యమ మార్గంలో సుఖంగా పెడతాడు. ఇక ప్రాణాపాయ స్థితి ఎలా ఉంటుందో ఇక్కడ చెప్పాడు. ప్రాణం పోయే ముందు నిన్న కూడా ఒక కొసమెరుపు మాత్రం చెప్పా. తేళ్లు కుట్టితే ఎంత బాధో అంత బాధ శరీరానికి అనిపిస్తుంది. గోళ్లల్లో సూదులు గుచ్చినట్టు ఉంటుంది. పాములు కరిస్తే ఒళ్ళంతా సింహాలు పులులు పీక్కు తింటూ ఉంటే, లేక ఇనప మేకుల మీద వేసవికాలంలో తుప్పు పట్టిన ఇనప మేకుల మీద ఎండలో నడిస్తే ఎలా ఉంటుందో అలాంటి బాధ ప్రాణం పోయేటప్పుడు జీవికి కలుగుతుంది. వారి వారి కర్మలను బట్టి కొందరు ఒక్క క్షణకాలమే అనుభవిస్తారు దుర్మరణం, మరి కొంతమంది ఎక్కువసేపు బాధపడి శరీరం విడిచిపెడతారు. ప్రాణం పోయేటప్పుడు ఎంతో కొంత బాధ ఉంటుంది, కానీ చిటుక్కులు పోతే ఒక్క దెబ్బకి పోతుందిగా. అప్పుడు ఎక్కువసేపు ఈ ప్రాణం పోయేటప్పుడు వచ్చే యాతన బాధ ఉండదు. అలా కాకుండా ఒక వారం రోజులు మంచం మీద పడిపోయాడు, కోమాలోకి వెళ్ళిపోయాడు, అప్పుడు ఉంటుంది వాళ్ళ శరీరానికి బాధ. మంచం మీద పడిన వాళ్ళు నోరు పడిపోయి ఎందుకు ఏడుస్తారో తెలుసా? ఈ ప్రాణం పోక లోపలికి వెళ్ళక ఊగుతూ ఉంటుంది. అప్పుడు వాళ్ళు చెప్పలేక కన్నీళ్లు పెట్టుకుని అని మూతి పెట్టి పడతారు బాధ. అది దుర్మరణం అంటారు దాన్ని. మనకి తెలియదు పాపం. అయ్యో ఏదో అరుస్తున్నాడు, వాడికి ఏదో తాపత్రయం అని కొందరు అంటారు. అది తాపత్రయం కాదు, నిజంగా తాపమే, ఉత్తత్రయం కాదు, భయంకర తాపం. అతడి శరీరము పోయే ప్రాణం వచ్చే ప్రాణముల మధ్య ఊగిసలాడుతూ నొప్పికి గురవుతుందిట, బాధకి గురవుతుంది. వాడు యాతన పాలైపోతాడు. ఆ యాతన తట్టుకోలేక వాడు ఏడుస్తూ సైగ చేస్తాడట. ఆ సైగ చేసి మాట చెబుదామంటే నోట్లోంచి మాట రాదు. చిట్ట చివరికి యమకింకర్లా ఎదురుగుండా కూర్చుంటారు. అబ్బాయి ఇక నీ సర్వీస్ అయిపోయిందిరా, మేము నిన్ను పట్టుకుపోవడానికి వచ్చాం, సిద్ధంగా ఉన్నావా అని అడుగుతారట. అప్పుడు వీడికి ఏమనిపిస్తుంది? ఇంకా కొంతకాలం ఉందామనిపిస్తోందండి, మాకు బంధువులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, మనవలు ఉన్నారు, లేకపోతే చుట్టాలు ఉన్నారు, వీళ్ళందరినీ పలకరించి ఆ తర్వాత వస్తానండి అంటట. వాళ్ళకి వీళ్ళకి మాత్రం సంభాషణ జరుగుతుంది. యమకింకరులతో మాత్రం ఈ మూతిపోయినా లేకపోతే నాలుగు పడిపోయినా వాళ్ళతో మాట్లాడగలుగుతాడు. యమ భాష అంటారు దాన్ని. ఆ భాష భూలోకవాసులకు అర్థం కాదు, పోయేటప్పుడు మాత్రమే మనకు ఆ భాష వస్తుంది. కాబట్టి యముడితో సంభాషించాలనే కోరికుంటే అది అంత మంచిది కాదు. బ్రతికుండగా మాట్లాడాలంటే అయితే యమధర్మరాజు అయినా అయి ఉండాలి, లేదా పరమ గురుభక్తి కలిగిన వాడైనా మాట్లాడగలుగుతాడు. తక్కిన వాళ్ళు చచ్చేటప్పుడు మాత్రమే యముడితో యమకింకరులతో మాట్లాడతారట.
యముడు తొందరగా కనబడ్డ కానీ యమకింకరులు మాత్రం దాదాపు 10 సంవత్సరాల ముందు నుంచి కనపడతారట. అందుకే ఒక్కొక్కళ్ళు బెడ్ మీద 10 ఏళ్ళు తీసుకు తెచ్చిపోతారు. అంటే ఈ 10 ఏళ్ళు యమకింకరులు వీడితో మాట్లాడుతూ ఉంటారు. అప్పుడే పట్టుకెళ్ళాం కానీ నేను సుఖంగా ఉండనేవో. హాయ్ మై డియర్ ఫ్రెండ్, భూలోకంలో పద్మాకర్ గారు గరుడ పురాణం అమావాస్య నాడు వింటే బాగుంటుందంటే అమావాస్య నాడు వినకుండా ఇంట్లో కూర్చుని సీరియల్ చూస్తావా రారా అని సీరియల్గా పొడుస్తారు. అందుకే కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. ఆ సమయంలో చెయ్యరాని పనులు ఎన్ని చేసావు, వాగకూడని వాగుళ్ళు ఎన్ని వాగావు, భార్యాభర్తలను విడదీసావా, తల్లి బిడ్డల్ని విడదీసావా, ఇతరుల సొమ్ములు లాక్కున్నావా, పురాణం జరుగుతూ ఉన్న చోట సెల్ ఫోన్ మాట్లాడద్దంటే కట్టకుండా సెల్ ఫోన్ మాట్లాడావా, రారా హెల్లకి అని వాడిని బెదిరిస్తూ ఉంటారట. పాత పాపాలని అప్పుడు గుర్తుకు తీసుకొస్తారు. అవి గుర్తు చేస్తూ ఉంటే వీడు భార్యని లేక పిల్లల్ని బంధువుల్ని వీళ్ళందరినీ తలుచుకుని రక్షించండి, వాళ్ళు ఎదురుగుండా కూర్చున్నారు, అటక మీద కూర్చున్నారు, 3 ఉన్నారు, యమకింకరులు బెదిరిస్తున్నారు అని పాపం చెప్పాలనుకుంటాడు. కానీ నోట్లోంచి మాట రాదు. అదనమాట మరణయాతన అంటే. ఇప్పుడు అర్థమైందా? వాళ్ళు ఇల్లు అయిపోయి ఏదో బాధపడుతున్నారే, ఆ బాధ అంతా ఆ యమకింకరులు నాకు కనబడుతున్నారు, ఏడిపిస్తున్నారని చెబుదాం అనుకుంటాడు కానీ చెప్పలేడు. అందుకే ఎలుగు దిందువడగా అంటాడు మారణ మార్కండేయ పురాణంలో. గొంతు బయటికి రాదు, కొట్టుమిట్టాడుతూ ఉంటుంది, చెప్పలేడు, చెప్పకుండా ఉండలేడు. పాపం ఈ బంధువులు ఏమనిపిస్తుందంటే వీడు ఏదో చెప్పాలనుకుంటున్నాడండి, నోరు వస్తే బాగుండండి అంటారట. అందులో కొంతమంది అయితే ఏం చేస్తారు, ఈయన ఎక్కడో మనకి తెలియకుండా లాకర్ ఓపెన్ చేసి డబ్బులు దాచినట్టున్నాడు, ఆ డబ్బుల రహస్యం మనకి చెబుదాం అనుకుంటున్నాడు. డబ్బు గురించి చెప్పేలోపు జబ్బు వచ్చింది. ఈ జబ్బు వల్ల డబ్బు చెప్పలేకపోతున్నాడు. గుండెకాయ ఏమో డబ్బు అని కొట్టుకోకుండా ఊస్తే డబ్బు డబ్బు అని కొట్టుకుంటుందేమో. వీడికి మాట తెప్పించి వైద్యం చేయిస్తే ఆ లాకర్ ఎక్కడుందో చెబుతాడేమో, దస్తావేజుల గురించి చెబుతాడేమో అని ఎంతో కష్టపడి వైద్యం చేయిస్తారు. కానీ వీడు చెప్పాలనుకున్నది లాకర్ గురించి కాదు. ఆ టైంలో వీడికి లాకర్ గురించి గుర్తుకు రస్తుమా, ఆ సమయంలో నేను చచ్చిపోతున్నారు బాబోయ్, ఆ ఎదురుగుండా అతి క్రూరులు భయంకరాకారులైన యమకింకరులు కనబడుతున్నారు, రక్షించండి అని చెబుదామని వాడు అనుకుంటాడు. ఆ బాధ ఎవరికి ఉండదు? దాతలకి, మహానుభావులకి, అన్నదానం చేసిన వాడికి, జలదానం చేసిన వాడికి, పురాణములు శ్రద్ధగా వినే వాళ్ళకి, గురువులని పూజించే వాళ్ళకి, సదాచార సంపన్నులకి ఈ బాధ ఉండదు. ఈ యమకింకరులు వారి వారి యొక్క దుష్కృతమును బట్టి ముందు వెనకల్లో కనపడతారని చెప్పానుగా. వాళ్ళు ఎలా ఉంటారు? దారుణ నేత్రులు, వికట దమ్ముష్ట్రులు, ముద్గర పాశహస్తులు, ఘోరతరానన స్ఫురిత కోపులు. దారుణమైన ఎర్రని కళ్ళతో ఉంటారు, పెద్ద పెద్ద కోరలతో ఉంటారు, చేతిలో ముళ్ళగదలు పట్టుకుంటారు. యమపాశములని వాళ్ళ దగ్గర ఒక తాళ్ళు ఉంటాయి. ఈ తాడు వేశారంటే ప్రాణం బయటకు వస్తుంది అనమాట. ప్రాణమును కూడా బంధించగలిగే పాశములు ఉంటాయి. ఇంకా ముఖం నల్లగా ఉంటుంది కానీ కళ్ళు చింతనిప్పుల్లో ఉంటాయి అన్నమాట. పళ్ళు పటపట కొరుకుతూ ఉంటారు. ఇంతంతలా పెదవులు ఉంటాయి వాటికి, అని పళ్ళతో ఆ పెదవులను కొరుకుతూ ఉంటారు. అటువంటి వాళ్ళు వీళ్ళ దగ్గరికి చేరగా ఆ సమయంలో వీడి శరీరం కంపించిపోతూ చెమటలు కక్కుకుంటూ నోట్లోంచి లాలాజలం కారిపోతూ ఉండగా ఏడుస్తాడు. చివరికి ఇలా బెదిరించి అలా తాడు విసురుతారు. ప్రాణం టక్కన బయటకు వస్తుంది. ప్రాణం బయటకు వచ్చాక ఆ ప్రాణం ఎక్కువసేపు గాల్లో ఉండడానికి వీల్లేదు. ఈ ప్రాణం నిలబడడానికి ఇంకో శరీరం కావాలి. ప్రాణము ఆసరా లేకుండా ఎక్కువసేపు ఉండకూడదట. అందుకే ఈ ప్రాణం తీయడానికి ముందే ఏం చేస్తారు, అక్కడికి యమకింకరులు యాతనా శరీరము అని ఒక శరీరం తీసుకొస్తారు. యాతనా శరీరము నల్లగా ఉంటుంది, దానికి అవయవాలు ఉండవు, పురుషుడు స్త్రీ కాదు, దానికి లింగభేదం ఉండదు, కేవలం ఓ శరీరం. మలమూత్ర విసర్జనకి కావలసిన అవయవాలు కానీ ఏమి ఉండవు దానికి, ఊరికే నల్లగా ఉంటుంది, విచిత్రాకారంలో ఉంటుంది, ఇంతంత ఏతాకుల్లాంటి జుట్టు ఉంటుంది. ఆ శరీరంలోకి ఈ ప్రాణం లాక్కొచ్చి ప్రవేశపెడతారు. అదే మీలాంటి వాళ్ళకు ఇలా శ్రద్ధగా పురాణం వినేవాళ్ళు, భగవన్నామ సంకీర్తన చేసే వాళ్ళకి ప్రాణాపాయ స్థితి ఇలా ఉండదట. వాళ్ళు హాయిగా మంచం మీద కూర్చొని కబుర్లు చెబుతూ గురువుగారు వచ్చారండి, వెళ్ళిపోతున్నానండి, వెళ్ళిపోతారు. ఇప్పుడు కాదు, 100 ఏళ్ళు నిండాక. ఇప్పుడు మళ్ళీ వెళ్ళిపోతే నాకు పురాణంలో సురాతలతో చాలా ఇబ్బంది వస్తుంది. వాళ్ళు హాయిగా సుఖంగా భోజనం చేస్తూనో భగవద్ధ్యానం చేస్తూనో కథలు చెబుతూనో ఎక్కువ కష్టపడకుండా పోతారు. ఇటువంటి పుణ్యాత్ముల్ని తీసుకుపోవడానికి తీసుకొచ్చే శరీరం పేరు దివ్య శరీరం. ఆచారకాండలో దివ్య శరీరం గురించి చెప్పారు. దివ్య శరీరం ఎంతో అందంగా ఉంటుంది,
చక్కగా తెల్లగా భలే ముచ్చటగా ఉంటుంది ఆ శరీరం. సువాసన వస్తుంది ఆ శరీరం నుంచి. కొంతమంది శరీరం నుంచి దుర్వాసన, వీపంతా చెమటతో తడిసిపోయి వాడు వెనకాతలు కూర్చొని ప్రయాణం చేస్తే మనకి జీవితం అంటే రక్తి వస్తుందన్నమాట. అది భూలోకవాసుల లక్షణం. కానీ అదే దివ్య శరీరం అయితే వాళ్ళ శరీరం నుంచి వస్తుంది సువాసన, చందనం పూసిన వాసన వస్తుందిట. వాళ్ళు అందంగా ఉంటారు, నాలాగా అందంగా ఉంటారు, ఒత్తుగా నల్లగా జుట్టు కూడా ఉంటుంది. ఏది నా జుట్టుకు మళ్ళీ. ఆ తర్వాత ఇక దంతములు కూడా దానిమ్మ గింజల్లో ఉంటాయి, అందమైన ముక్కుతో. ఓ పరమసుందర దేహం, దానికి దివ్య శరీరం అని పేరు. పుణ్యాత్ముడి ప్రాణాన్ని యమకింకరులు గౌరవంగా వచ్చి, ఆ యమకింకరులు కూడా ఇందాక పాపాత్ములకి ఎలా కనబడతారని చెప్పాను, భయంకరంగా ఉంటారు. కానీ పుణ్యాత్ములకి ఎలా ఉంటారో తెలుసా, వాళ్ళు అందంగా కనబడతారట. పేరుకి యమకింకరులే కానీ దివ్య కింకరుల్లో ఉంటారు. వాళ్ళు నమస్కరించి ఆయువు తీరింది, మీ ప్రాణం తీసుకువెళ్ళవచ్చునా అని అడిగి మరీ తీస్తారు ప్రాణం. అడిగి ప్రాణం తీయటం అంటే వాళ్ళనేమో పాపాత్ముల్ని అడగకుండా బెదిరించి ప్రాణం లాగుతారు. వాళ్ళకి భయంకర రూపంతో కనపడతారు, వీళ్ళకి సుందరాకారంతో కనపడతారు. వీళ్ళని అడిగి తీస్తారు. ఈ ప్రాణం ఈ దివ్య శరీరంలో ప్రవేశపెడతారు. ఇలా అందమైన శరీరం అనమాట, అందులో ప్రవేశపెడతారు. ప్రవేశపెట్టిన తర్వాత ఏం చేస్తారు, వినయంగా, అయ్యా మార్గం అందరికీ ఒకటే, కాకపోతే యమ మార్గంలో పాపాత్ములు నడిచి వస్తారు, మీరు విమానంలో రండి అని విమానం ఎక్కించుకుని పైనుంచి తీసుకెడతారు. యమధర్మరాజు గారి దర్శనం పుణ్యాత్ములకి అవుతుంది, పాపాత్ములకి అవుతుంది. కానీ పుణ్యాత్ములు చెక్క వెళ్ళి యముడి కొలువులో యముడి సత్కారములు అందుకుంటారు. యముడు పుణ్యాత్ముల్ని దగ్గరికి పిలిచి, ఇదిగో ఇలా పూలదండ వేసి కాసేపు పక్కన కూర్చోబెట్టుకుని పక్కనున్న వాళ్ళకి చెప్తాట, చిత్రగుప్తుడు మొదలైన వాళ్ళతో, ఈ పుణ్యాత్ముడు ఎవడో తెలిసిన భూలోకంలో గోదానం చేశాడు, భూదానం చేశాడు, వీలున్నంత వరకు భగవన్నామ స్మరణ చేశాడు, అనేక ధర్మకార్యాలు చేశాడు, శాస్త్రాలను నమ్మాడు, పురాణాలు విన్నాడు, ఇటువంటి పుణ్యాత్ముడు అని కాసేపు గౌరవించి అతని సుగుణములన్నీ ముచ్చటించి ఆ తర్వాత మళ్ళీ విమానం ఎక్కించి స్వర్గానికి పంపేస్తాడు. అదే ఈ పాపాత్ములకైతేనో బెదిరించి వాడిని బయటికి లాగి యాతనా శరీరంలో ప్రవేశపెడతారు యమకింకరులు. అది నల్లని భయంకర శరీరం. ఆ శరీరంలో చేరిన వాళ్ళని కొరడాలతో కొడుతూ బర ఈడ్చుకుపోతారట. వాళ్ళ కోసం డ్రాపింగ్ కార్లు ఉండవు, అక్కడ వాహనాలు ఉండవు. పుణ్యాత్ములకి వాహనాలు, ఈ పాపాత్ములకి కాలినడక. ఆ కాలినడక మార్గం గండ్లు ముండ్లు తప్పే ఉండవు అక్కడ. అన్ని భయంకరమైన శిలలు, ముళ్ళు, చాలా బీభత్సంగా ఉంటుంది. ఆ దృశ్యం చూడలేం. భూలోక కాలమానం ప్రకారం సంవత్సర కాలం నడుస్తారు అక్కడ. భూలోకంలో నెలలాళ్ళు అయితే యమలోకంలోకి వెళ్ళే మార్గంలో ఒక రోజు. అందుకే ఇక్కడ ప్రతి వ్యక్తికి చచ్చిపోయిన తర్వాత ఒక మాసికము అని పెడతాం. ఈ మాసం అక్కడ ఒక్కరోజు. ఇక్కడ పిండం పెట్టారనుకోండి, వాడికి ఒక రోజు భోజనం అవుతుంది. యమ మార్గంలో వెళ్ళేవాడికి ఒక్కరోజే భోజనం, 2 పూట్ల భోజనం ఉండదు, ఒక పూటే భోజనం చేస్తాడు వాడు. ఇక్కడ మాసికం పేరుతో పిండం, నువ్వులు, నీళ్లు ఇస్తే అవి వాడికి ఆకలి తీరుస్తాయి. యమకింకరులకి ఆకలి తీరుస్తాయి, వీడికి ఆకలి తీరుస్తాయి, వీడి శరీరాన్ని దృఢంగా ఉంచుతాయి. అందుకే పిండాలు పెట్టాలి, అందుకే మాసికం పేరుతో. For more videos like this, subscribe Big TV channel.